కొందరు నటులు కొన్ని పాత్రలు మాత్రమే చేయగలరు. మరికొందరు నటులు మాత్రం ఏ పాత్ర ఇచ్చినా చేయగలరు. అందులో ఒకరు ధనుష్. శేఖర్ కమ్ముల రాసుకున్న కుబేర కథలో బిచ్చగాడు అతనే, అపర కుబేరుడు అతనే. అందుకే ప్రస్తుతం అందరి నోట ధనుష్ పేరు నానుతోంది. సినిమా చూసిన వారు అతని నటనే హైలైట్ అంటున్నారు. 50 సినిమాలు చేసిన నటుడు ఈయన. ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకడు. అలాంటి నటుడు తన ఇమేజ్ ను, ఫ్యాన్స్ ఫీలింగ్స్ ను పక్కన పెట్టి శేఖర్ కమ్ముల రాసిన కుబేర కథలో బిచ్చగాడి పాత్రలో ఒదిగిపోయి నటించిన తీరు చూసి సినిమా ప్రపంచం నివ్వెరపోతోంది. దేశంలో తిరుగులేని నటుల్లో ధనుష్ ఒకడు. పైగా జాతీయ అవార్డు గ్రహీత. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ 3 గంటల పాటు నిడివి ఉన్న సినిమాలో అంతసేపు అదే పాత్రలో నటించడం, ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించడం ధనుష్ లాంటి నటులకు మాత్రమే సాధ్యమంటున్నారు క్రిటిక్స్. స్టార్డమ్ అందుకున్న తరువాత ఇలా కనిపించకూడదు, అలాంటి కథలు చేయకూడదు, హీరోయిజమే చెయ్యాలి, ఇలాంటి కండిషన్స్, ఇలాంటి ఇమేజ్ ధనుష్ డిక్షనరీలోనే లేదు. అందుకే ఏ ఇండస్ట్రీలో మంచి పాత్ర ఇచ్చినా ఇట్టే నటనతో రెచ్చిపోతున్నాడు. సినిమా స్థాయిని పెంచుతున్నాడు. యాక్టర్ గా మరింత ఎత్తుకు ఎదుగుతున్నాడు. రాయన్లో గుండుతో కనిపించిన, సర్ సినిమాలో మాస్టారు పాత్ర పోషించిన, తిరుచిత్రబలంలో మధ్యతరగతి వ్యక్తిగా నటించిన, కర్ణన్, అసురన్ లాంటి చిత్రాల్లో పవర్ఫుల్ రోల్స్ చేసిన, హాలీవుడ్ వరకు వెళ్లి ఫకీర్ గా మారిన, బాలీవుడ్ లో ప్రయోగాలు చేసిన అదంతా కూడా ధనుష్కే చెల్లింది. అలాంటి నటుడు ఇప్పుడు టాలీవుడ్ వరకు వచ్చి శేఖర్ కమ్ముల చిత్రంలో హీరోగా కాదు, బిచ్చగాడిగా నటించి మెప్పించాడు. కెరీర్లో మరో జాతీయ అవార్డు ఖాయమనే ప్రశంసలు తెచ్చుకుంటున్నాడు.